లైఫ్లో మెల్లిగా పైకి ఎదుగుతున్న కొద్దీ మనతో రోజు కలిసి తిరిగిన మనుషులే మనల్ని తెగ వెనక్కి లాగుతారు. నిన్నటి వరకు బాగానే మాట్లాడిన వాళ్ళు మనం ఒక్క అడుగు ముందుకేస్తుంటే వాళ్ళు నిజమైన రంగు బయటపెడతారు. మనం మారిపోయామని, పొగరొచ్చిందని మాటలతో బరువు పెంచుతారు. ఇక్కడ ఎవరూ బయటికి చెప్పడానికి ధైర్యం చేయని ఒక పెద్ద డార్క్ రియాలిటీ ఉంది. దీన్నే సైకాలజీలో ఎవల్యూషనరీ గిల్ట్ అంటారు. మనం పైకి వెళ్ళిపోతే వాళ్ళ ఫెయిల్ అయిన బ్రతుకు వాళ్ళకి పూర్తిగా కనిపిస్తుంది అన్న తెలియని భయం. మనం సక్సెస్ అయితే వాళ్ళు ఎప్పటికీ ఏమీ సాధించలేరన్న అసూయ వాళ్ళ మైండ్ ని తినేస్తుంది. అందుకే తెలివిగా మన బ్రెయిన్ లోకి మనం తప్పు చేస్తున్నామన్న గిల్ట్ ని పుష్ చేస్తారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఏడ్చే మనుషులు సక్సెస్ అయినప్పుడు ఒక చప్పట్లు కూడా కొట్టరు. మన సక్సెస్ ని చూసి నిజంగా ఆనందపడే వాళ్ళు ఈ ప్రపంచంలో అసలు లేరు. మన ఎదుగుదలని ఆపాలి అనుకునే వాళ్ళని అక్కడే దూరం పెట్టడమే తెలివైన పని. ఎదుగుదల ఎప్పుడూ ఒంటరిగానే ఉంటుంది. లైఫ్లో మెల్లిగా పైకి ఎదుగుతున్న కొద్దీ మనతో రోజు కలిసి తిరిగిన మనుషులే మనల్ని తెగ వెనక్కి లాగుతారు. నిన్నటి వరకు బాగానే మాట్లాడిన వాళ్ళు మనం ఒక్క అడుగు ముందుకేస్తుంటే వాళ్ళు నిజమైన రంగు బయటపెడతారు. మనం మారిపోయామని, పొగరొచ్చిందని మాటలతో బరువు పెంచుతారు. ఇక్కడ ఎవరూ బయటికి చెప్పడానికి ధైర్యం చేయని ఒక పెద్ద డార్క్ రియాలిటీ ఉంది. దీన్నే సైకాలజీలో ఎవల్యూషనరీ గిల్ట్ అంటారు. మనం పైకి వెళ్ళిపోతే వాళ్ళ ఫెయిల్ అయిన బ్రతుకు వాళ్ళకి పూర్తిగా కనిపిస్తుంది అన్న తెలియని భయం. మనం సక్సెస్ అయితే వాళ్ళు ఎప్పటికీ ఏమీ సాధించలేరన్న అసూయ వాళ్ళ మైండ్ ని తినేస్తుంది. అందుకే తెలివిగా మన బ్రెయిన్ లోకి మనం తప్పు చేస్తున్నామన్న గిల్ట్ ని పుష్ చేస్తారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఏడ్చే మనుషులు సక్సెస్ అయినప్పుడు ఒక చప్పట్లు కూడా కొట్టరు. మన సక్సెస్ ని చూసి నిజంగా ఆనందపడే వాళ్ళు ఈ ప్రపంచంలో అసలు లేరు. మన ఎదుగుదలని ఆపాలి అనుకునే వాళ్ళని అక్కడే దూరం పెట్టడమే తెలివైన పని. ఎదుగుదల ఎప్పుడూ ఒంటరిగానే ఉంటుంది.